ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి ఆన్లైన్ సీట్లు మీకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే మీరు ఏవైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏవైతే ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారో మీ క్యాస్ట్ ప్రకారంగా చెక్ చేస్తారా ర్యాంక్ ప్రకారంగా చెక్ చేస్తారా అసలు మీకు సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు అనేది మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియోలకు వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఏపీ పాలిసెట్ కి సంబంధించి కానీ డిప్లొమాకు సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం అయితే ఏపీ పాలిసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ లో ఏవైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో ఇప్పుడు నాకు చూసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇలా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు కదా అసలు ఆ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునే ముందు మీకు సీట్ ఆన్లైన్ లో ఏ విధంగా అలాట్ చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ హ్యావ్ బీన్ ప్రొసీడ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ ముందుగా మీ ర్యాంక్ చెక్ చేస్తారు తర్వాత లోకల్ ఏరియా అంటే మీ ఏరియా చెక్ చేస్తారు తర్వాత జెండర్ చెక్ చేస్తారు అంటే మెయిలా ఫీమేలా తర్వాత కేటగిరీ చెక్ చేస్తారు అంటే కేటగిరీ అంటే క్యాస్ట్ చెక్ చేస్తారు ముందు ఎస్సీ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఎస్టీ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత బీసీఏ తర్వాత బీసీబీ తర్వాత బీసీడి తర్వాత ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి తర్వాత స్పెషల్ రిజర్వేషన్ చెక్ చేస్తారు అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే చిల్డ్రన్ హార్మ్డ్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ పెట్టుకుని ఉంటారో అది చెక్ చేస్తారు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు ఇక్కడ మీకు డీటెయిల్ గా మెన్షన్ చేశారు ముందు మీ ర్యాంక్ చెక్ చేస్తారు తర్వాత లోకల్ ఏరియా చెక్ చేస్తారు తర్వాత జెండర్ చెక్ చేస్తారు తర్వాత మీ కేటగిరీ చెక్ చేస్తారు తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ చెక్ చేస్తారు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు 2 క్యాండిడేట్స్ అంటే ఇద్దరు క్యాండిడేట్ కి నేను ఆప్షన్ సేవ్ చేశాను ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి 7 ఆప్షన్లు సేవ్ చేసుకున్నాను ఇంకో క్యాండిడేట్ చూసుకుంటే దాదాపు 50 ఆప్షన్లు సేవ్ చేసి పక్కన పెట్టుకుని ఇక్కడ చూసుకొచ్చి 50 ఆప్షన్లు సేవ్ చేసి పెట్టుకున్నాను అయితే నేను ఇప్పుడు ఏదైతే 7 ఆప్షన్లు పెట్టుకున్నానో ఇప్పుడు నా ర్యాంక్ పలానా ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ర్యాంక్ 30,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా అయితే నేను పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ లో నాకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఇచ్చేస్తారంటే ఇవ్వరు ముందు మీ ర్యాంక్ చెక్ చేస్తారు తర్వాత క్యాస్ట్ చెక్ చేస్తారు తర్వాత జెండర్ చెక్ చేస్తారు ముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా అయితే నా ర్యాంక్ తగ్గట్టు ఈ కాలేజీ కట్ ఆఫ్ కూడా చెక్ చేస్తారు ఇప్పుడు ఈ కాలేజీలో పలానా కట్ ఆఫ్ ఉంటుంది ఈ కట్ ఆఫ్ ను మీ కాలేజ్ కంటే నాకు వచ్చిన ర్యాంకు 2 మ్యాచ్ అయితేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకోవచ్చు పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ కి ఈ కాలేజ్ కట్ ఆఫ్ కి మీకు వచ్చిన ర్యాంక్ కి 2 మ్యాచ్ అవ్వలేదు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ పోయినట్టే కదా ఈ కాలేజ్ సీట్ పోయినట్టు నెక్స్ట్ నేను రెండో ప్రిఫరెన్స్ ఇచ్చాను ఇక్కడ నాకు పలానా ఇంకో కాలేజ్ ఇచ్చాను కదా ఈ కాలేజీను నాకు వచ్చిన ర్యాంక్ కట్ ఆఫ్ చెక్ చేస్తారు ఒకవేళ రెండో కాలేజీలో కూడా రాలేదనుకోండి మూడో కాలేజ్కి వెళ్తుంది అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే థర్డ్ ప్రిఫరెన్స్ కి వెళ్ళింది ఇప్పుడు నాకు మూడో కాలేజీను నాకు వచ్చిన కట్ ఆఫ్ చెక్ చేస్తారు అంటే నాకు వచ్చిన 30,000 ఈ కాలేజీ కట్ ఆఫ్ చెక్ చేస్తారు రాలేదు నెక్స్ట్ నేను పెట్టిన 4 ఆప్షన్ చూసుకోవచ్చు పలానా కాలేజ్ ఏదైతే పెట్టుకున్నానో పలానా బ్రాంచ్ నేను ఏదైతే పెట్టుకున్నానో ఈ కాలేజీ కట్ ఆఫ్ అలాగే నాకు తగ్గట్టు ర్యాంకు ఈ 2 కూడా మ్యాచ్ అయ్యి అంటే ఈ కాలేజీలో నీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అంటే నీ ర్యాంకు క్యాస్ట్ జెండర్ స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని నాకు ఈ కాలేజీలో సీట్ అలాట్ అయిపోయింది ఓకేనా ఇంక ఈ కాలేజీలో నీకు ఆగిపోతుంది అంటే ప్రిఫరెన్స్ ఇంక నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు ఎందుకంటే నీ ర్యాంక్ తగ్గట్టు నువ్వు పెట్టిన ప్రిఫరెన్స్ తగ్గట్టు ఇక్కడతో కన్ఫర్మ్ అయిపోయింది ఒకవేళ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నీకు సీట్ అలాట్ అయిపోతుంది కన్ఫర్మ్ చేసుకుంటావు ఒకవేళ నేను పెట్టిన 4 ఆప్షన్ లో కూడా నీకు ఈ కాలేజీ కట్ ఆఫ్ కి నీ తగ్గట్టు ర్యాంక్ కూడా రాలేదనుకోండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే 5వ ఆప్షన్ కి వెళ్తుంది 5వ ఆప్షన్ కి వెళ్ళి ఈ ర్యాంకును అంటే నాకు వచ్చిన 30,000 ర్యాంకుని ఈ కాలేజ్ కట్ ఆఫ్ చెక్ చేస్తారు ఒకవేళ ఇందులో కూడా రాలేదనుకోండి 7th ప్రిఫరెన్స్ 6th ప్రిఫరెన్స్ అలా 7th ప్రిఫరెన్స్ అయితే నేను 7 ప్రిఫరెన్స్లు పెట్టుకున్నాను కదా నాకు 30,000 ర్యాంక్ తగ్గట్టు ఈ కాలేజ్ కట్ ఆఫ్ ను అలాగే నా ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజీలో కూడా మ్యాచ్ అవ్వలేదు అయితే ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్దామంటే ఇంక నేను ఏ కాలేజెస్ పెట్టలేదు ఇంకెక్కడితో ఆపేశాను ఇంక 7 ఆప్షన్లతో ఆపేశాను అయితే ఇంకెక్కడ నీకు సీట్ పోయినట్టే కదా అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్లు పెట్టుకోండి మీ ర్యాంకు ఎంత వచ్చినా కూడా అది తక్కువ వచ్చినా ఎక్కువ ప్రిఫరెన్స్లు పెట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు నీకు ప్రిఫరెన్స్ ప్రకారం చెక్ చేస్తారు ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ 1 ప్రిఫరెన్స్ 2 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఆప్షన్ 5 ఎందుకు పెట్టుకుంటున్నాం ముందు ప్రిఫరెన్స్ ప్రకారం ఇప్పుడు మీ తగ్గట్టు అంటే మీ ర్యాంక్ తగ్గట్టు ఈ కాలేజీలో వచ్చింది అనుకోండి ఇంక ఇక్కడితో ఆగిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు ఇప్పుడు నేను పలానా క్యాండిడేట్ నెక్స్ట్ క్యాండిడేట్ చూపిస్తాను ఈ క్యాండిడేట్ కి నేను 50 ఆప్షన్లు ఇచ్చాను అంటే నా ర్యాంక్ తక్కువ వచ్చినా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నాను అంటే బెటర్ సేఫ్ సైడ్ కి
ఇప్పుడు నాకు 30,000 ర్యాంక్ వచ్చింది అనుకున్నాం కదా. నెక్స్ట్ క్యాండిడేట్ ఇది ఇక్కడ చూసుకొచ్చి నేను పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంక్ తగ్గట్టు చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అంటే 4th ఆప్షన్, 5th ఆప్షన్, 6th ఆప్షన్, 7th ఆప్షన్. అంటే ఈ ఆప్షన్ మిస్ అయినా నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తుంది. ఈ ఆప్షన్ మిస్ అయినా నెక్స్ట్ ఆప్షన్, 7th ఆప్షన్ మిస్ అయినా 8th ఆప్షన్, 8th ఆప్షన్ మిస్ అయినా 9th ఆప్షన్, ఇలా కిందకి స్క్రోల్ అవుతుంది. అంతేగాని మీరు ప్రిఫరెన్స్ అంటే మీరు ఆప్షన్స్ ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు 24, 25 అంటే ప్రిఫరెన్సెస్ ప్రకారంగా వెళ్తుంది. అంతేగాని ఇక్కడ మీరు కాలేజెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇందులో ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసేసుకుంటారంటే అలా కుదరదు. ఇదంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ అని జరుగుతుంది. అందుకే ప్రిఫరెన్సెస్ అనేవి కరెక్ట్ గా పెట్టుకోండి, ప్రిఫరెన్సెస్ అనేవి కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను 50 ఆప్షన్స్ అంటే ఇప్పుడు నేను 50 ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక కాలేజ్ పోయినా పలానా కాలేజీలో పోయినా ఇప్పుడు నాకు ఒక కాలేజ్ అలర్ట్ అవుతుంది కదా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల. అయితే ఈ కాలేజ్ నా తగ్గట్టు అంటే నా ర్యాంక్ తగ్గట్టు అలాగే 30,000 ర్యాంక్ తగ్గట్టు ఈ కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సీట్ అలర్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏవైతే పెట్టుకున్నామో ఎందుకంటే బెటర్ సేఫ్ జోన్ గా మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్. ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే అన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏవైతే ఈ కాలేజెస్ ఏవైతే ఇక్కడ నాకు 32,000 ఇప్పుడు నేను ఆప్షన్ 2 అంటే 32 ఏదైతే పెట్టానో నా ర్యాంక్ తగ్గట్టు ఇందులో నాకు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ కి వెళ్ళదు ఎందుకంటే నీకు అక్కడతో ఆగిపోయింది. అందుకే ఆప్షన్స్ ఇచ్చారనుకోండి నీ ర్యాంక్ ఇందులో ఇక్కడ మనకి ఓకే కన్ఫర్మ్ అయితే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళదు. అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ర్యాంకు, క్యాస్ట్, జెండరు, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని సీట్ అలర్ట్ చేస్తారు. అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే ప్రిఫరెన్సెస్ అనేవి కరెక్ట్ గా ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ నేను బై మిస్టేక్ 15th ఆప్షన్ ఇచ్చేసాను గవర్నమెంట్ కాలేజ్, అలాగే ఫస్ట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజ్ ఇచ్చేసాను. అంటే నువ్వు తప్పు పెట్టేసావు కదా. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ ప్రకారంగా అంటే ఆప్షన్స్ ప్రకారంగా వెళ్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4th ఆప్షన్. మీరు ప్లస్ క్లిక్ ఇక్కడ కూడా నాకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏదోటి 20, 21, 22 ఇలా పెట్టేసుకుంటే నువ్వే లాస్ అయిపోతావు. అందుకే ముందు వెనకాల ఆలోచించుకొని ఆప్షన్స్ కరెక్ట్ గా ఇచ్చుకోండి. ఓకేనా? ప్రిఫరెన్సెస్ ఎక్కువ పెట్టుకోండి, ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక పేజ్ లో పలప్పుడు మీ ర్యాంక్ తగ్గట్టు సీట్ ఆ కాలేజీలో వస్తుందా రాకపోయినప్పుడు నీకు ఇప్పుడు నువ్వు పెట్టిన 7 ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం కదా. ఈ 7 ఆప్షన్ లో సీట్ రాలేదనుకో నీకు సీట్ పోయినట్టే కదా. అందుకే సేఫ్ సైడ్ ఒక సీట్ పెట్టుకున్నాం అనుకోండి కన్ఫర్మ్ ఒక సీట్ ఉంటుంది. తర్వాత రాలేదనుకోండి నెక్స్ట్ అంటే ఫేజ్ 2కి వెళ్తాం. ఇది డీటెయిల్ గా మనకి సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు అనేది. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటాయనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారు. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.